అంటే అంటే ఏమైంది అంటే వాష్రూమ్కి వెళ్ళారు కదా, ఏమైనా తినలేదా మీరు? లేకపోతే ఏమన్నా ఏమన్నా పడని ఫుడ్ ఏమైనా తిన్నారా? ఏం లేదు, తిన్నాను ఫుడ్. అంటే ఏమైంది అంటే చెప్పలేను కదండి, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పాలి. నన్ను మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి టైంలో నేను ఎలా వస్తాను అనుకుంటున్నారు? అర్థం చేసుకోవాలి మీరు. 5 days అయినాక నేను వస్తానని చెప్తున్నాను. నేను బలవంతం చేసి నేను అనుకోకండి. ఎంత చెప్పినా వినట్లేడండి. ఒకసారి రండి మీరు. ఇక్కడికి తీసుకొచ్చావు, వదిలేసా, వెళ్ళావు. ఇక్కడికి వచ్చినాక ప్రాబ్లం అయింది నాకు. ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు. ఉండాలి ఇప్పుడే ఇక్కడే అని మాట్లాడుతున్నాడు. ఒకసారి వచ్చేయండి. సరే ఇటీవల నేను మాట్లాడతా. ఇటీవల మాట్లాడండి. ఏందన్నా ఇది? ఏంది తమాషా? నాకు అర్థమవుతలేదు. వీడును ఇక్కడెక్కడనే ఉన్నావా? సరే రా మాట్లాడదాం. దా మాట్లాడదాం. మరి అలాంటి సిచ్యువేషన్, వాళ్ళ ప్రాబ్లం వచ్చిందని మేమేం చేసింది? వాళ్ళ ప్రాబ్లం అయిందని మేమేం చేసాం? అదేమైనా చేసిందా? చేతికి అయింది కాదు కదా. మేడం హలో, ఇడిపోతున్నా బయట, ఇక్కడ బయట ఉంటా. నువ్వు చెక్ చేసుకో, అన్ని ఏమైనా చేసుకో. నువ్వు నాకు మాత్రం పైసలు ఇవ్వలేదు. నేను నీకు ఏ పైసలు ఇచ్చేది లేదు. నువ్వు ఇన్ని చెట్ల కదులుతావు బరాబర్ పోతా. ఎందుకు పోను ఏమంటున్నావు? పైసలు ఇచ్చినావు నాకెందుకు? సో గైస్, ఈరోజు అయితే మనకైతే నువ్వు బయటనే ఉండరా, బయటనే ఉండు. మళ్ళీ వాళ్ళు వచ్చారనుకో సడన్గా పరిశాన్, ఎందుకంటే వాడికి తెలుసు లొకేషన్, డైరెక్ట్ వచ్చినా వస్తాడు వాడు. సో గైస్, ఇప్పుడైతే డైరెక్ట్ అతనికైతే నేనైతే నిన్న లొకేషన్ పెట్టినా. అతను ఈరోజు వాళ్ళ వైఫ్ని తీసుకొని వస్తా అని చెప్పేసి అన్నాడు. సో నేనైతే ఆయనకైతే 50,000 రూపీస్ అయితే నేనైతే వాడికి కొట్టిన, నేను ట్రాన్స్ఫర్ చేసిన. అవి ఎట్లా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు, మళ్ళీ నేను వసూలు చేసుకుంటా. సో గైస్, ఈ స్కామ్ని వాళ్ళు ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుర్రు, వాళ్ళు ఎట్లా కథలు పడుతున్నారు ఏంది అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. సో నేనైతే సీక్రెట్ కెమెరా నేనైతే ఛార్జింగ్ పెట్టుకొని అయితే పెట్టేసిన సీక్రెట్గా. సో నేనైతే ఇప్పుడైతే ఒకసారి వానికి కాల్ చేస్తాను, ఎక్కడి దాకా వచ్చిర్రు ఏంది అని చెప్పేసి. హలో అన్న, చెప్పండి. ఎక్కడున్నారన్న మీరు? వస్తున్నా ఒక హాఫ్ అన్ అవర్. అదే మీరు కాల్ లిఫ్ట్ చేస్తలేరు బ్రో, అందుకని చెప్పి కాల్ చేసిన నేను. ఇందాక కూడా కాల్ లిఫ్ట్ చేయలేరు మీరు. లేదు అంటే మేము ర్యాపిడో బుక్ చేసాం కదా, వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. వస్తున్నారు కదా బ్రో? తప్పకుండా పక్కా వస్తున్నాం బ్రో. మేము రోడ్ సైడ్ ఉన్నాం, కాకపోతే ర్యాపిడో బుక్ చేసాం కదా, ఇంకా రావట్లేదు లొకేషన్. సరే బ్రో, కొంచెం తొందరగా కదా. సరే చూద్దాం, వస్తున్నాడంట. చూద్దాం వానికి మీకు చూపిస్తాను నేను. మీకు వాడిని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తాను నేను అనేది నేను మీకు చూపిస్తాను. సో కెమెరాలను అయితే మొత్తం రికార్డ్ అవుతుంది మనకి, ఒకసారి చెక్ చేసుకుంటాను నేను. రైట్, సూపర్. చూద్దాం. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఇన్నిగనం రిస్క్ నేను ఇంతగానం తీసుకొని డబ్బులు పెట్టి ఇన్నిగనం డబ్బులు నేను ఒకవేళ వాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే స్కామే, అవి పైసలు పోయినట్టే నావి పైసలు. ఏం చేయలేము మనం ఇంకా అక్కడ. సో నేను ఎంత రిస్క్ తీసుకుంటున్నా, ఎన్ని డబ్బులు పొడగొట్టుకోవాలని కూడా నేను రిస్క్ తీసుకుంటున్నా, నా హెల్త్ మీద కూడా రిస్క్ తీసుకుంటున్నా అంటే అది మీకోసమే. కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. సో ఇట్లా చాలా చోట్ల ఇట్లా జరుగుతున్నాయి, రకరకాల స్కామ్లు జరుగుతున్నాయి. బ్రో ఏంది బ్రో మీరు ఫోనే లిఫ్ట్ చేస్తలేరు బ్రో? మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం అంటే మాకు అక్కడి నుంచి వచ్చే వరకు టైం పడింది కదా. అవునవును, అక్కడ ర్యాపిడో బుక్ చేసుకుని బండి కూడా లేదు కదా. అవునవును, ర్యాపిడో బుక్ చేసుకుని ఓకే. డోర్ పెట్టేసానా? ఇవేనా? అచ్చా కూర్చోండి బ్రో, కూర్చోండి.
సార్ మనకు హెల్ప్ చేసింది. కాకపోతే వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పాను కదా. బాగా బాగలేడా? అదే చెప్పిండమ్మా అతను మొత్తం చెప్పిండు. ఇంకా మీరు ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారంటే చాలా గ్రేట్ తెలుసా. అంటే ఒక మదర్ ప్లేస్లో మీరు ఉండి మీ బాబు కోసము ఇంత చేస్తున్నారు మీరు, అంటే చాలా గ్రేట్ అసలు. నేను చెప్పాలంటే అంటే మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటున్నారు మీ బాబు ఫ్యూచర్ కోసం. ఇంకా అంటే మాకు ఏ దారి తప్ప ఇంకా వేరే దారి కనబడలేదు. బయట ఏ పనికి వెళ్ళినా మనకి అంత డబ్బులు రావు కదా. అవునవును, బాబు బతుకుతాడు కదా సార్. అవునవును, దానికోసం దీనికి ఇలాంటి పనికి ఎవరైనా ఒప్పుకుంటారా సార్? అవును మేడం, కరెక్టే. కానీ యాక్చువల్గా నాకు కూడా నేను చెప్పాలంటే నాకు కూడా ఇట్లా వేరే వాళ్ళతో నేను ఇట్లా ఫిజికల్ చెప్పిండా అతను మీకు అంతా వేరే వాళ్ళతో ఇట్లా ఫిజికల్ అయ్యి పిల్లల్ని కనడం అంటే నాకు కూడా కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. కానీ ఇంకా నేను ఏం చేస్తాను, ఇంకా నాకు కూడా పిల్లలు కావాలి. ఇప్పుడు మీకు కూడా పిల్లలు, మీ పిల్లగాడు మీరు సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు కూడా నా పిల్లగాడు నాకు కావాలి. అంటే ఇప్పుడు ఏం చేసినా కానీ సరే ఇప్పుడు నా పిల్లగాడు అన్నట్టు ఉంటాడు, నా కొడుకు అన్నట్టు ఉంటుంది. మదర్ మీరైనా కానీ సరే ఇప్పుడు ఫాదర్ అంటే ఇప్పుడు నేను మీతో ఫిజికల్ అవుతాను కాబట్టి నా కొడుకు అన్నట్టు ఉంటాడు. సో అది అన్న చెప్పేసిరా నాకు అంతా ఏం ప్రాబ్లం ఉండొద్దు అన్న. సరే చెప్పినట్టు విను సరేనా. ఏమంటే అది చేసి అలా ఇలా అని ఇబ్బంది పెట్టు సరేనా. సరే, ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఫోన్ చేయి. ప్రాబ్లం ఏముంటుంది అన్న, దేనికి అంటే నేనేం ప్రాబ్లం అంటే చేస్తాను. మనం ఏమైనా ఇదే పని చేసినట్టు అంటే ఫస్ట్ టైం కదా ఇలా. అవునవును కరెక్టే, కానీ ప్రాబ్లం తన బ్యాంక్ అనుకుంటుంది కదా అలా అలాంటిది. కానీ ఇంకా ఇప్పుడు పరిస్థితి అన్న, ఇప్పుడు నా పరిస్థితి ఇట్లుంది, ఎవరు ఏం చేయలేము. నా పరిస్థితి ఇట్లుంది, ఆమె పరిస్థితి ఇట్లుంది కాబట్టి ఎవరు ఏం చేయలేము ఇక్కడ. అది వెళ్తారా మీరు? సరే సరే. అన్న నేను మీకు కాల్ చేస్తాను మీకు, సరేనా? డోర్ వేసేయమంటారా? కూర్చో. అంటే మాట్లాడతారా ఫస్ట్? అంటే మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే. బాబుకి బాగలేక అర్థం కాలేదండి. ఇలాంటి పనికి బాబుకి బాగలేక ఇలాంటి పనికి నేను ఒప్పుకున్నాను. అసలు నాకు ఇది ఫస్ట్ టైం, ఎందుకంటే నా బాబు బ్రతకాలి అని ఇలాంటి పని. సార్ మంచోడు, సార్ చెప్పినట్టు చేయాలి, మన బాబు కూడా బతుకుతాడు. అవునమ్మా. ఇప్పుడు మేడం ఇప్పుడు నాకు కూడా ఏముందంటే నా సిచ్యువేషన్ కూడా ఎట్లుందంటే ఇప్పుడు మీరు ఎట్లాగో మీరు ఒక లేడీ ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఇప్పుడు మీకు మీ హస్బెండ్కే పిల్లలు లేరు అయితే లేరు అనుకుందాం. ఇప్పుడు మీ ఇంట్లో నుంచి ప్రెషర్ ఎట్లుంటుంది అంటే మీ వాళ్ళు మీ అత్తగారి వాళ్ళు ఎంత ప్రెషర్ పెడతారు, పిల్లలు ఎందుకు అవుతలేరు, నీళ్ళ ప్రాబ్లమా, ఆయన ప్రాబ్లమా అని చెప్పేసి చాలా టార్చర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మా వైఫ్లో ప్రాబ్లం అని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి అవి టెస్ట్లు ట్రీట్మెంట్లు అవి ఇవి చేపిస్తున్నాం. ఇంకా మనకి ఇంకా అనుకోకుండా బ్రదర్ పరిచయం అయ్యిండు. ఇక ఆయనకు కూడా ప్రాబ్లం ఇట్లుంది అని చెప్పేసి అన్నాడు. సార్ దానికోసం మేము ఇలాంటి పనికి ఒప్పుకున్నాం తప్పించి అసలు ఇది ఫస్ట్ టైం నాకు. క్యాన్సర్ ఉంది బాబుకి. అవునవును చెప్పిండు మేడం, ట్రీట్మెంట్కి చాలా డబ్బులు అవుతాయి చెప్పిండు మేము ఆల్రెడీ. మీ ఆయన చెప్పిండు ఆల్రెడీ నాకు. కానీ మీ ఆయన కూడా చాలా గ్రేట్ అని చెప్పాలి తెలుసా. ఎందుకంటే ఏ మొగుడు వాళ్ళ వైఫ్తో ఇట్లా చేయించడానికి ఇష్టపడాడు. కానీ మీ హస్బెండ్ ఇట్లా ఇప్పుడు మీరిద్దరు ఏం చేసినా సరే ఒక ఆలోచనకు వచ్చి మీ కొడుకు కోసమే చేస్తున్నారు కాబట్టి అండర్స్టాండింగ్ చేసుకొని ఇద్దరం అనుకొని మా బాబు కోసం చెయ్యాలి అనుకొని మేము డిసైడ్ అయ్యాము. తప్పు లేదు ఇందులో, తప్పు లేదు. కానీ మీరు చేసేదానిలో అసలు తప్పు లేదు. ఎందుకంటే బాబు కోసం పిల్లల కోసం ఏదైనా చేయొచ్చు, తప్పు లేదు. ఇట్లా సరే మరి మీకు అదే నేను చెప్పండి ఏమే కొంచెం వాష్రూమ్ అర్థం కాదు. వాష్రూమ్కా? లేదు పర్లేదు కూర్చోండి మేము కొద్దిసేపు. అంటే వాష్రూమ్ యూజ్ చేసుకుంటారా? ఓకే. మీరు వాష్రూమ్ అంటున్నారు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వాష్రూమ్. బ్యాగ్ పెట్టేసి వెళ్ళండి, బ్యాగ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి. ఇక్కడ డోర్ ఉంటుంది, ఆ డోర్ షురూ చేసింది నాటకం.
డోర్ పెట్టేసి కూర్చో. చెప్పండి మరి, స్టార్ట్ చేద్దామా? వెళ్ళరా? కంఫర్టబులేనా మీకు? మరి ఇప్పుడు మీరు స్టార్ట్ చేద్దామంటే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కొంచెం టైం తీసుకుంటానంటే టైం తీసుకోండి. ఎందుకంటే మనం నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే మేడం, ఇక్కడ మీకు నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎవరైనా పిల్లలు తల్లి ప్రేమదే. ఇప్పుడు ఒకవేళ తండ్రి ప్లేస్లో నేను ఉండి ఆలోచిస్తే, ఇప్పుడు మీరు ఒకవేళ మీరు కన్సీవ్ అయ్యి పిల్లల్ని కంటే అది మీకు ఉంటుంది ఆ ప్రేమ. అండ్ ఇంకొకటి ఏంటంటే నా పిల్లగాడు అంటే నా కొడుకు నా బిడ్డే అన్నట్టు మీకు ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒకవేళ మీరు కన్సీవ్ అయ్యి డెలివరీ చేసిన తర్వాత మీరు ఆ కిడ్నీ మాకు ఇచ్చేస్తారు. కాబట్టి నాకు మళ్ళీ తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే లైక్ మళ్ళీ మీరు వచ్చి ఇట్లా నా కొడుకు నాకు కావాలి, నా పిల్లగాడు నాకు కావాలి అని చెప్పేసి అనడం అయితే జరగదు. ఇది నేను మీకు చెప్పే ఫ్యాన్ ఇస్తాను. నేను మా బాబు బాగలేడని ఇలా ఒప్పుకున్నాను, కానీ నాకేమొద్దు. అర్థం కాలేదు. మా బాబు బాగలేడని ఇలాంటి పనికి నేను ఒప్పుకున్నాను. నాకు అలా ప్రేమ ఇలా జరుగుతుంది. అదే నేను మీకు ముందే చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మనకు ప్రాబ్లం కావద్దు. ఇప్పుడు మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం కావద్దు. నేను ఆల్రెడీ మా వైఫ్కి చెప్పుకున్నా. మా వైఫ్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇట్లా ఈ విధంగా ఉంది, ఇట్లా ఉంది అంటే ఇంకా మా వైఫ్ కూడా ఏమన్నదంటే, ఇంకా మనకు అయ్యేటట్లు లేరు, పైసలే ఖర్చు అవుతున్నాయి, మస్తు పైసలు ఖర్చు అవుతున్నాయి, మస్తు ఇబ్బంది అవుతుంది, కానీ పిల్లలు అయితే అయ్యేటట్లు లేరు. కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఏం చేయలేక తను కూడా ఒప్పుకుంది. అసలు చెప్పాలంటే ఎవరు అటువంటి మా వైఫ్ లాంటి సాక్రిఫైస్ చేయరు, మీలాంటి సాక్రిఫైస్ కూడా ఎవరు చేయరు. కాబట్టి తను ఎందుకంటే ఒక ఆడపిల్ల ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఆమె ఒప్పుకోవద్దు, కానీ ఒప్పుకుంది. ఇంకా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కాబట్టి పరిస్థితి బాగలేకపోతేనే ఒప్పుకుంటారు. అవును, ఇట్లా. సో చెప్పండి, ఇప్పుడు ఓకే అంతా మాట్లాడేసుకున్నాము, అయిపోయిందా మొత్తం? అంటే కొంచెం స్టార్ట్ చేద్దామా? కొంచెం స్టమక్ పెయిన్ వస్తుందండి. ఏమైంది మేడం, దేనికి స్టమక్ పెయిన్? అంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? అంటే స్టమక్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు చెప్పలేము కదండి. అంటే ఏమైంది? అంటే వాష్రూమ్కి వెళ్ళారు కదా, ఏమైనా తినలేదా మీరు? లేకపోతే ఏమన్నా పడని ఫుడ్ ఏమైనా తిన్నారా? ఏం లేదు, తిన్నాను ఫుడ్. అంటే ఏమైంది? అంటే చెప్పలేను కదండి, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా చెప్పాలి. మేడం మీరు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చినాకనే అలా. అవునా? అంటే ఇప్పుడు వద్దంటారా మీరు? మేడం ఏంది మేడం ఇప్పుడు 5 days అయినాక 5 days అయినాక వస్తాను. అరే మేడం 5 days ఏంది మేడం? ఇక్కడికి వచ్చినాక అయింది కదా. ఇప్పుడు లేదు మేడం, నేను మీకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. మీరు ఇక్కడ దాకా వచ్చిర్రు, అన్నీ మాట్లాడేసుకున్నాము, అన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఏమో మీరు ప్రాబ్లం అవుతుంది అది అని చెప్పేసి 5 days అయినాక వస్తానన్నాను. ఇప్పుడు అంటే ఇప్పుడే కదా ప్రాబ్లం, చెప్పలేను కదా. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమంటారు మీరు? ఫైనల్గా ఏమంటారు చెప్పండి? ఏమనేది లేదు. 5 days అయినాక వస్తాను. 5 days అయినాక వస్తాను. ఇప్పుడు స్టమక్ పెయిన్ ఉంది, ఎలా రాను చెప్పండి మీరే. నాకైతే ఏమి ఇబ్బంది లేదు, నాకైతే ఇబ్బంది ఏం లేదు. మీకు ఇబ్బంది లేదండి, నాకు ఇబ్బంది కదా, మీరు అర్థం చేసుకోండి. మేడం 5 days తర్వాత మీరు వస్తారు అన్న నమ్మకం నాకు. నేను వస్తానండి. నమ్మాలి మేడం, 5 days తర్వాత మీరు వస్తారని చెప్పేసి. ఎందుకు నమ్మొద్దు? నా ఆధార్ కార్డు ఉంది కదా. ఆధార్ కార్డు ఎక్కడ ఉంది? నా దగ్గర ఉంది. మీ దగ్గర అంటే మీరు అంటే నాకు అర్థం కాదు. ఆధార్ కార్డు? నా ఆధార్ కార్డు పెట్టుకోండి. ఆధార్ కార్డు లేదు మేడం, ఆధార్ కార్డులు ఎవరన్నా ఇస్తారు. ఎందుకు? ప్రూఫ్తో సహా ఉంటాయి కదా. ప్రూఫ్తో సహా ఉంటాయి, కరెక్టే. ఇప్పుడు రాలేని సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి రానంటున్నాను. ఇలా రాలేను కదా. అవును కరెక్టే, కానీ ఇలా రాలేరు. కానీ ఇప్పుడు ఇట్లా కరెక్ట్ ఇదే టైంలో రావాలా? మీకు కూడా అదే ఆ ప్రాబ్లం. అది చెప్పి రాదు కదా అండి. 5
5 days అయితే వస్తాను కదా. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్ 5 daysలో వస్తారు ఆ, మళ్ళీ. వస్తాను, కన్ఫర్మ్గా వస్తాను. ఈ స్టమక్ ఇవన్నీ నాటకాలు వద్దు మేడం నా దగ్గర. ఇగో నేను అవన్నీ వినను. నేను ఎందుకంటే నేను డబ్బులు పే చేసిన, నన్ను మీరు అర్థం చేసుకున్నారు, మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నా అంతే. నన్ను మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి టైంలో నేను ఎలా వస్తాను అనుకుంటున్నారు? అర్థం చేసుకోవాలి మీరు. లేదు 5 days అయినాక నేను వస్తానని నేను చెప్తున్నాను. బలవంతం చేసి నేను అనుకున్నాను. చూసుకోకండి. నేను ఇక్కడ దాకా వచ్చిన, ఎందుకు వచ్చినా అర్థం చేసుకునే వచ్చిన. మీరు ఇక్కడికి వచ్చినాక ఇలా ప్రాబ్లం అయితే అది నాది కాదు కదా తప్పు. మరి నాది కూడా కాదు కదా తప్పు. మీరు ఇలాంటి టైంలో అర్థం చేసుకోవాలి. నేను 5 daysలో వస్తానని చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవట్లేరు. అక్కడ ప్రాబ్లం ఉంది అన్న నాకు తెలియదంటే ఎలా? లేదు నాకు సంబంధం లేదు. నేను డిసైడ్ అయినా, నేను అయితే డిసైడ్ అయినా, నేను చేద్దామని డిసైడ్ అయినా. ఇంకా మీరు నన్ను ఆపడం అట్లాంటివి అయితే ఏం చెయ్యకండి. మీరు అలా ఎలా చేస్తారు? అసలు నేను ఇక్కడి దాకా వచ్చింది ఎందుకు? చేయడానికే వచ్చిన. ఆ మాత్రం మీకు నమ్మకం లేదా నా మీద? లేదు మేడం, నాకు ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలంటే నేను ఎట్లా నమ్మాలి చెప్పండి? మీకు ఇట్లా సడన్గా మీరు వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చిర్రు, నేను ఎట్లా నమ్మాలి చెప్పండి? ఆధార్ కార్డు ఉంది. లేదు ఇప్పుడు ఆధార్ కార్డు చెప్తుందా? మీకు స్టమక్ పెయిన్ వస్తుందని ఆధార్ కార్డు చెప్తుందా? నాకు ప్రాబ్లం ఉందనే కదా నేను ఎట్లా చెప్తున్నా. నమ్మాలి? ఎట్లా నమ్మడం ఎట్లా చెప్పండి? ఎలా చెప్పాలి? ఇంక అంతకు మించి మీకు ఎలా నమ్మాలి చెప్పాలి అంటే ఎలా చెప్పాలంటే నమ్మాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అది మీకు మేము చెప్పుకోలేం కదా. లేదు మేడం, నేను అసలు నేను వినాలి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు మా ఆయనకు నేను కాల్ చేస్తాను. మీరు ఫిజికల్ అయ్యేదాకా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. ఒకసారి మా ఆయనతో మాట్లాడతాను నేను. మీరు మాట్లాడుకోండి, ఏమైనా చేసుకోండి, నేను కూడా మాట్లాడతాను మీ ఆయనతో. ఇక్కడనే కూర్చొని మాట్లాడండి. ఇక్కడే కూర్చొని మాట్లాడు. కూర్చొని మాట్లాడండి. హలో, ఎంత చెప్పినా వినట్లేడండి. ఒకసారి రండి మీరు. ఇక్కడికి తీసుకొచ్చావు, వదిలేసావు, వెళ్ళావు. ఇక్కడికి వచ్చినాక ప్రాబ్లం అయింది నాకు. ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు. ఉండాలి ఇప్పుడే ఇక్కడే అని మాట్లాడుతున్నాడు. ఒకసారి వచ్చేయండి. సరే ఇటీవల నేను మాట్లాడుతూ ఇటీవల మాట్లాడండి. ఏందన్నా ఇది? ఏంది తమాషా? నాకు అర్థమవుతలేదు. వీడును ఇక్కడెక్కడనే ఉన్నావా? సరే రా మాట్లాడదాం. దా మాట్లాడదాం. సరే అన్న, ప్రూవ్ చేయమంటున్నా. నేను ప్రూవ్ చేయమంటున్నా. నిజంగానే స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి ప్రూవ్ చేయమంటున్నా. నువ్వు అదంతా కాదన్న, నువ్వు రా మాట్లాడదాం. నువ్వు ఇక్కడిక్కడే ఉన్నా అంటున్నావు కదా, సరే దా. ఇక్కడ దాకా వచ్చిన దాని తర్వాత అదయింది ఇదయింది. ప్రాబ్లం ఉంటేనే అంటారు. ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఇప్పుడు మాకు కూడా మా ప్రాబ్లం కూడా అర్థం చేసుకో. ఇక్కడికి వచ్చినాక అయిందా ప్రాబ్లము? మేము వచ్చిందే చేయడానికి. ఇక్కడ దాకా వచ్చి చేయకుండా వెళ్తారా అసలు? సరే ఆయన వస్తున్నాడు కదా, ఆయనతో మాట్లాడదాం. మీ ఆయనతో మాట్లాడదాం. నా పైసలు నాకు ఇచ్చేసేయండి. ఇవంతా మళ్ళీ 5 days 10 days అంటే కాని పని. నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, మీరు వెళ్ళిపోండి. ఇంకా నేను 5 days వెనక్కి వస్తానన్నా, మీరు నమ్మట్లేదు. నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి. మీరు 5 days కాండి, 10 days రండి, నేను పడే పాటలేవో నేను పడతాను. ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా సార్? నాకు నమ్మకం లేదు మేడం, నాకు లేదు. నేను నమ్మను ఎవరిని, మనుషులను ఈజీగా నేను నమ్మను. మరీ 2 months చేస్తున్నావు మేడం. ఇక్కడ దాకా వచ్చినాక ప్రాబ్లం ఉందని అంటున్నాను. అసలు మీ ఫేస్ చూస్తే నాకు ఏ విధంగా అనిపిస్తలేదు నాకు ప్రాబ్లం ఉంది, మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. అది ఎలా తెలుస్తుంది మీకు? నాకు ప్రాబ్లం ఉందని మీకు ఎలా తెలుస్తుంది? అదే మరి తెలియజేయండి. మరి ఎట్లా చెప్తారు ఇలాంటి టైంలో? అది ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా మీకు అన్నీ చెప్తారా ఏంటండి? ఆ మాత్రం మీరు కొంచెమన్నా అర్థం చేసుకోవాలి. సరే ఆయన రాని అండి, మాట్లాడదాం. ఆయన రాని. సరే మాట్లాడండి. వచ్చిన ఏంది బ్రో ఇది? ఏమైంది? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ప్రాబ్లం అంటే ఏంది బ్రో? లోపల అదే పర్లేదు, బయటకు వచ్చి మాట్లాడదాం. ఈ బయటికి ఎందుకు బ్రో? లోపల రా, లోపల మాట్లాడలేదు. బయటకు వచ్చి మాట్లాడదాం. మేడం వీడికి
ఎందుకు బయటికి ఎందుకు వెళ్తున్నా? లోపల లోపల రా. లేదు బయటకు వచ్చి మాట్లాడి ఏం మాట్లాడుతావు బయటకు వచ్చి? మరి అలాంటి సిచ్యువేషన్ వాళ్ళ ప్రాబ్లం వచ్చిందని మేమేం చేసాం వాళ్ళ ప్రాబ్లం అయిందని మేమేం చేసాం అదేమైనా చెక్ చేసిందా చేతితో అయింది కాదు కదా మేడం హలో ఏడిపోతున్నారు? బయట ఇక్కడ బయట ఉంటా. మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది అట్లా. బయట మాట్లాడదాం ఏమైనా ఉంటారండి ఏందన్న బయట మాట్లాడేది చెప్పు. ఏం మాట్లాడతావు చెప్పు. ఏంది బయటకు వచ్చి మాట్లాడాడు ఏంది బ్రో? బయటకు వచ్చి అంటే ఇప్పుడు జరిగిన దానికి మేమేం చేస్తాం ఏంది ఏం చేయలేమేంది కాదు. ఇప్పుడు సరే బ్రో, ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొని వచ్చినాం. ఇప్పుడు అందరం ఒక డీల్ చేసుకున్నాం, అందరం ఒక ఒప్పందానికి వచ్చినాం. నేను నీకు పైసలు ఇచ్చిన 50,000 నేను నీకు ఇచ్చిన. అవును బ్రో ఇచ్చిన 50,000 నేను నీకు ఇచ్చిన తర్వాత ఈ విధంగా కథలు పడితే ఎట్లా? అవును బ్రో కథలేంటి కథలని నేనేమంటున్నా అంటే అదేమైనా కాదు, చేసుకుంటా నేనేమంటున్నా అంటే అనుకోనేది అనుకోకుండా జరిగింది నేనేమంటున్నా అంటే ప్రూవ్ చేయమంటున్నా. ప్రూవ్ ఎలా చేస్తారా బ్రో? ఏమైనా మైండ్ ఉందా మెంటల్? ఏమన్నా ఏం మాట్లాడుతున్నా? ప్రూవ్ చేయడానికి అదేమైనా తీసి చూపించేదా చెప్పు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి కాదు బ్రో, ఇప్పుడు సడన్ లేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నోటి మాటకు స్టమక్ పెయిన్ అంటే నేను కూడా 100 మాటలు చెప్తాను. నేను మరి ఇప్పుడు ప్రూవ్ చేయమంటున్నావు, అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావు నువ్వు. మైండ్ ఉంది మాట్లాడడం ఏంది బ్రో? సరే మరి ప్రూవ్ చేయడానికి సరే, ఏమైనా ఇప్పుడు ఏంది తీసి ఇప్పుడు చూపించేదా ఏంది ఇప్పుడు ఏంది అదేమైనా? ఏమంటుంది ఇప్పుడు? ఇప్పుడు ఏమంటున్నారు? 5 days అయినాక వస్తామంటున్నాం కదా సార్. లేదు లేదు మేడం, 5 days నేను వెయిట్ చేయలేను. నేను 5 days దాకా నేను వెయిట్ చేయలేదు. చూడు ఎలా ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ కనుక్కునేసి నేను ఇంత దూరం వరకు వచ్చినాం, ఇంత చేస్తున్నాం, ఇంతవరకు వచ్చాం, అయినా నీకు ట్రస్ట్ లేదు, మా మీద నమ్మకం లేదు. 5 days తర్వాత వస్తామంటున్నాం కదా. లేదు లేదన్న, నేను అస్సలు వినను. మీరు 5 days అంటే లైట్ తీసుకోండి. ఇంకా మీరు అక్కడికి మీది లైట్ తీసేసుకోండి. నేను మొన్న పైసలు కొట్టినా కదా, పైసలు రిటర్న్ కొట్టేసాయి. వెళ్ళిపోండి. పైసలు ఎప్పుడు ఇచ్చినా ఏటీఎం దగ్గర నేను క్యాష్ తీసుకొని అంటే నేను కూడా వచ్చాను. నీకు క్యాష్ అవసరం ఉండే, నాకు ఆన్లైన్ కావాలి. సో నేను తమాషాలు చేయకు బ్రో, చెప్తున్నా. చూడండి ఉందా మాకు క్యాష్ ఇచ్చినట్టు ప్రూఫ్ చూపించండి. ఎవరు? నేను ఆయన క్యాష్ ఇచ్చినట్టు నాకు ప్రూఫ్ ఉందా? Proof ఏది? నేను ఫోన్ పే చేసినట్టు ప్రూఫ్ ఉంది. ఫోన్ పే చేసినట్టు ప్రూఫ్ ఉంది. ఫోన్ పే చేసినట్టు ప్రూఫ్ ఉంది. కాబట్టి నువ్వు నాకు ఫోన్ పే చేసావు. ఇప్పుడు ఏం పైసలు ఇస్తావా ఇయ్యవా? పైసలు ఇస్తారా ఇయ్యరా? మాకు ఇవ్వలేవు కదా నువ్వు. ఎందుకు ఇయ్యలేను? ఆయనకి ఇచ్చినమ్మా నేను. ఇచ్చినవన్నీ నీ పాన్ కార్డు కూడా నా దగ్గర పెట్టినావు కదా. నీ పాన్ కార్డు నాకు ఉంది ప్రూఫ్. సరే ఉండని అది చూసుకో. నీ పాన్ కార్డు తీసుకొచ్చి చూపిస్తాను. అర్థమవుతుందా? తమాషాలు అన్నీ. ఇగో ఎవరిది పాన్ కార్డు? నీదే కదా ఇది? నాది కాదు, అది నాది కాదు. ఇది నీదే కదా ఫోటో? కాదు కాదు, ఈ ఫోటో నీది కదా? కాదు. సరే నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎస్ఐ దగ్గరకు, సిఐ దగ్గరకు, కలెక్టర్ దగ్గర కూడా బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో? భయపడేది లేదు. తమాషాలు చేస్తున్నావా? తప్పు చేయలేదు, దేనికి తప్పు చేయలేదు కాదు. మీరు 5 days లో వస్తారని చెప్పి నాకు నమ్మకం లేదు. ఏంటి 5 days లో మీరు వస్తారని నేను ఎట్లా నమ్మాలి? సరే ఇది నీది కాదు కదా. సరే నేను చెక్ చేస్తా. ఇది నీదో కాదో ఇది నేను చెక్ చేపిస్తాను. సరే మనం పోదాం పద. ఏడికి పోయేది లేదు. ఏడికి పోతాం? ఏంటి మరి నువ్వు చేసి పైసలు ఇచ్చివో? పైసలు ఇచ్చివో? నువ్వు ఇచ్చినట్టు నువ్వు ప్రూఫ్ చూపిస్తే నేను పైసలు ఇస్తా. ఏం మాట్లాడుతావు నువ్వు? జరుగు ఆగని చెప్పిన. అన్ని ఏమైనా చేసుకో, నువ్వు నాకు మాత్రం పైసలు ఇవ్వలేదు. నేను నీకు ఏ పైసలు ఇచ్చేది లేదు. నువ్వు ఇన్ని ఎట్లా కదులుతావు? బరాబర్ పోతా. ఎందుకు పోను ఏమంటున్నావు? పైసలు ఇచ్చినావు నాకెందుకు? పైసలు ఇచ్చినావా? తమాషాలు చేస్తున్నాడు అందరు చూస్తారు. తమాషాలు తెంగ. ఎవరైనా చూడండి, నాకు అవసరం లేదు. జరుగు ఏడికి పోతావు? ఏడికి పోతావు? అరే నువ్వు పైసలు ఇచ్చినావా నాకు? ప్రూఫ్ ఏంది? ప్రూఫ్ నువ్వేమైనా మాకు పైసలు ఇచ్చినావా? ఇచ్చిన పైసలు ఇచ్చిన ప్రూఫ్ ఉంది. ఎక్కడుంది? ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఫోన్ పే లో ఉంది ప్రూఫ్. నువ్వు నాకు క్యాష్ ఇచ్చిన ప్రూఫ్ ఉందా? చూపిస్తే కొట్టి చంపుతా. కొట్టి చంపుతా. ఇట్లా పోతావురా బయటికి? ఎట్లా కొడతావురా? నువ్వు ఎట్లా పోతావురా నువ్వు బయటికి? బరాబర్ పోతా. ప్లీజ్ సార్ జరుగు. సార్ అంటే వంటి సార్ ఎవరు తెలియదు మనకి. ఎందుకు సార్ లేదు, వేరు లేదు. ఎవడు రోడ్డుకు పోయినోడు లాగును మంచి మర్యాద లాగు. సరే ఇప్పుడు ఏందిరా నువ్వు ఏమంటున్నావు చెప్పు. ఏమంటలేదు. పైసలు ఇచ్చినట్టు నాకు ప్రూఫ్ కావాలి. నీకు ప్రూఫ్ కావాలి? నీకు ఎంత మంచిగా చెప్పింది మా ఆవిడ. 5 days కి వస్తా అది ఇది అని చెప్పిన. 5 days కి వస్తారు, నేను నమ్మాలి. 5 days కి వస్తుంది అంటే నేను నమ్మాలి. ఏదమ్మా ఏం చేస్తారమ్మా మీరు? ఏం తమాషాలు చేస్తారు మీరు? ఏం తమాషాలు చేస్తారు మీరు? ఏం చేస్తారో తెలియదు అనుకుంటారా? ఇది ఫేక్ అని కూడా తెలుసు నాకు. ఇది ఫేక్ అని కూడా నాకు తెలుసు.
అర్థమవుతుందా? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నేను చూతే అని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఫేక్ అని నీకెలా తెలుసు? నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఇంతకుముందు సందీప్ అనే ఒక వ్యక్తి దగ్గర 2 లక్షలు తీసుకురు. ఇంతకుముందుకు ఏం చేయలేదన్నా, మొక్కలు చూసుకుంటారు. ఎవరి సందీప్? ఎవరు సందీప్? ఆహా, ఏ సందీప్? సరే, ఏ సందీప్ కదా. సరే, ప్రతి ఒక్కటి ప్రూఫ్ నువ్వేమైనా ప్రతి ఒక్కటి ప్రూఫ్ చూపిస్తే ఇప్పుడు మీరు దింకోవాలని చెప్పి కూడా చూస్తున్నారు. మీరు పోయినా సరే మీరు లోపల వచ్చి కూర్చొని మాట్లాడారు. ఇట్రా లోపల రా, నీకు చూపించి ఇట్రా ఏముంది? ఇట్రా చూసుకో, నువ్వే చూసుకో. ఇట్రా, వీడికి రా, నువ్వు వీడికి రా. ఆడ మూలకి ఒకటి బ్లాక్ కలర్ది కనిపిస్తుందా? అది కెమెరా. అర్థమవుతుందా? నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా, ఇది ఇంకోటి కనిపిస్తుందా కెమెరా? సీసీ కెమెరా. అండ్ ఇంకోటి నీ వైఫ్ వచ్చింది కదా నా దగ్గరికి. ఇప్పుడు ఇగో రికార్డ్ అవుతుంది, అప్పటి నుంచి రికార్డ్ అవుతుంది, కనిపిస్తుందా? మీరు ఏం స్కామ్ చేస్తున్నారు ఏంది మొత్తం ఇలా రికార్డ్ అయింది. ఇప్పుడు ఏంది నువ్వు స్కామ్ చేస్తలేను అని అంటావు. నువ్వు సందీప్ అంటున్న దగ్గర 2 లక్షలు తీసుకుర్రు. తమాషాలు చేస్తున్నారా మీరు? కెమెరా మొత్తం రికార్డ్ అయింది. నువ్వు లోపల ఏమొచ్చేసిర్రు అది కూడా రికార్డ్ అయింది. అసలు ఏమనుకుని చేస్తున్నావు నువ్వు? స్కామ్ చెప్పు. నువ్వు పిఎస్కి నాడు, నువ్వు సందీప్ అనేటోని కూడా పిలిపిస్తా, సందీప్ని కూడా పిలిపిస్తా, సందీప్తో మాట్లాడు. 2 లక్షలు మీరు తీసుకున్నావా లేదా? నీ కొడుకుకి ఏం క్యాన్సర్ ఉందా? నిజమా? అది ఏ హాస్పిటల్లో ఉన్నాడు? లేదు. ఏ హాస్పిటల్ ఉంది చూపిస్తా. అలా ఏం లేదు. ఏంది అలా ఏం లేదు? ఏదో మన పొట్ట కోసం ఇట్లా. నేను ఈ వీడియో అంతా ఎందుకు తీస్తున్నా తెలుసా? నేను ఆ సీసీ కెమెరాలో ఎందుకు రికార్డ్ అవుతుంది తెలుసా? అదంతా ఇదంతా తీసుకో యూట్యూబ్లో పెడతా. మీ స్కామ్ మొత్తం బయట పెడతా. ఒక్కసారికి వదిలే. ఏంది ఒక్కసారి కొట్లే? ఎందుకు ఒక్కసారి కొట్లేయాలి? ఇంకోసారి ఇలా ఎందుకు? నాకు నమ్మకం లేదు మీ మీద. ఇంకోసారి నడు. నువ్వేమన్నారా? ఏమన్నా ఇంత ప్రూఫ్ ఏముంది అన్న? పైసలు కొట్టింది. ఇంకోసారి అవసరం లేదు. నడు. ఇది తీసుకో యూట్యూబ్లో పెడతా. నువ్వు చక్కగా ఏం తప్పైపోయింది? నా పైసలు నాకు కొట్టు ఫస్ట్. కొడతా ఇప్పుడు కొట్టు. ఇప్పుడు కొట్టు. నువ్వు కొట్టు, నేను వీడియో డిలీట్ చేస్తా. యూట్యూబ్లో కూడా పెట్టా. నా పైసలు నాకు కొట్టు. ఫస్ట్ డిలీట్ చేయి. పైసలు నాకు కొట్టు, లేదంటే లైవ్ పెట్టేస్తా. వీడియో డిలీట్ చెయ్య వీడియో డిలీటే ఫస్ట్ డే నుంచి నువ్వేం చేస్తున్నావు, ఏం కథ, మొత్తం వీడియోలు ఆడియోతో సహా కాల్ రికార్డింగ్తో సహా ప్రతి ఒక్కటి రికార్డ్ చేసిన నేను. మంచి మర్యాద పైసలు కొట్టమని చెప్పాను. ఆయనకు పైసలు కొట్టమని చెప్పు. వీడియో డిలీట్ ఇప్పుడే పెట్టేస్తా యూట్యూబ్లో. నేను కొట్టు, పైసలు కొట్టు. 30,000 ఉంది. 32,000 చూపి అకౌంట్ చూపి. ఉంది బ్రో, 32 ఉంది. మిగతా ఏం చేస్తున్నారు? ఖర్చు అయిపోయినాయి బ్రో. ఏం ఖర్చు అయిపోయినాయి? ఆమె దగ్గర అడిగి కొట్టి. ప్లీజ్ బ్రో, ఆమె దగ్గర అడిగి కొట్టి. నాకు తెలియదు. నా దగ్గర లేవు బ్రో. ఎందుకు చేస్తారు మీరు ఈ స్కామ్? ఇట్లా స్కామ్ నిజంగానే మీ కొడుకుకి ఇట్లుందా? లేదు. నిజంగానే ఇట్లుందా? లేదు. నిజం చెప్పు. అలా ఏం లేదు. మళ్ళీ ఎందుకు చేస్తారు? పైసల కోసం. పైసల కోసం లక్షలు. సారీ బ్రో. ఏంది సారీ? ఎవరికి సారీ? కొట్టు, పైసలు కొట్టు. కొట్టు, 30,000 కొట్టు. ఈ నంబర్ నుంచి కొట్టి నా నంబర్కే కొట్టు. చూడు బ్రో, 30 వేసాను, 20 మిగతాయి. ఎప్పుడు వేస్తావు? 20 ఎప్పుడు వేస్తావు? సాయంత్రం వరకు వేసేస్తాను. ఆ వీడియో నా దగ్గర ఉంటుంది అప్పటిదాకా. లేదు బ్రో, ఇప్పుడు పిఎస్ కార్డు లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నడుగురి. లేదు బ్రో, 30,000 వేసాను కదా, ఇంకెందుకు పిఎస్ వరకు? మీరు ఎందుకు స్కామ్ చేస్తున్నారు? బ్రో, మీరు స్కామ్ ఎందుకు చేస్తున్నారు? మేము ఇంకెప్పుడు చేయం ఇలాంటిది. లేదు, అస్సలు వినేదే లేదు. నడు. ఒక్కసారి పిఎస్కి నడుస్తావా? గుద్ద వాళ్ళ కొట్టాలా? ప్లీజ్ బ్రో, నువ్వు చేసే స్కామ్ ఆమెను ఎందుకు ఇరికిస్తున్నారా? ఇలా ఇద్దరు కలిసి చేస్తున్నారు మీరు. ప్లీజ్ బ్రో, ప్లీజ్ వదులు. ఫస్ట్ వదులు. మొత్తం ఇక్కడ బయట అందరు చూస్తున్నారు. నీ గుద్ద ఎట్లా వాళ్ళ కొట్టాలి అట్లనే కల కొట్టిస్తాను. పిఎస్కి తీసుకొని నడుసారి బ్రో. అస్సలు వినేదే లేదు. నేను అస్సలు వినా. మీరు సందీప్ అనేది దగ్గర పైసలు ఎన్ని తీసుకున్నావు? ఎన్ని తీసుకున్నావు? 2 lakhs. అని ఆయనకి ఇచ్చేసే పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను. పైసలు ఏం చేసారు సార్? స్కామ్ చేసి పైసలు ఏం చేసినావు? ఏం చేసిరమ్మా? ఎన్ని రోజులు అయింది కదా, ఇదంతా స్కామే కదా? అయితే ఇంత స్కామే. ఆమెకి స్టమక్ పెయిన్ అనేది డిలీట్ చేయమమ్మా. అయితే అన్ని తెలిసిపోయింది కదా. ఈ ఒక్కసారి ఇంకా మేము ఎప్పుడు వద్దు బ్రో, ప్లీజ్.
ప్లీజ్ ప్లీజ్ కొడతా కొడతా ఒక్కసారి కొడతా నాడు ఒక్కసారి నాడు మంచి మర్యాద నాడు చుట్టుపక్కల అందరూ చూస్తారు నాడు ఒక్కసారి ఇది ఒక్కసారి మళ్ళీ మేము ఇలాంటి పనులు చేయాలి ప్లీజ్ అవసరం లేదు నువ్వు ఒక్కసారి అన్నా 2 సార్లు అన్నా నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను కనకరించా ఇంకోసారి ఇలాంటి పనులు చేయాలి సారీ ఈఎస్కే నడుస్తా పోలీసులు పిలవాలా వద్దు ఆ? ఇది ఒక్కసారి వీడియో రికార్డ్ మళ్ళీ నేను ఇలాంటి పనులు వీడియో రికార్డ్ నేను ఎప్పుడు ఇంకా మీ చేయాలి పైసలు మేము మీ పైసలు మేము ఇచ్చేస్తాం కదా సందీప్ అన్న పైసలు కూడా ఇచ్చేస్తాం అవసరం లేదు నాడు ఈఎస్కే నాడు వద్దు ఈ ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి